అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ఉప ఎన్నిక రాజకీయం తెలంగాణలో పార్టీల మధ్య వేడి పుట్టిస్తుంది. రోజు రోజుకి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. హరీష్ రావు, కేటీఆర్ ఓ పక్క అధికార కాంగ్రెస్ను ఇరుకున పెట్టేలా పావులు కదుపుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సంచలన ఆరోపణలు చేశారు. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని కాంగ్రెస్ పార్టీపై కుట్రలు చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓట్లు సాధించిన బీఆర్ఎస్ కేవలం 4 నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 15% పడిపోయిందని గుర్తు చేశారు. ఈ 22% ఓట్లు ఎవరికి చేరాయి, ఏ పార్టీలు కలిసి ఇదంతా డ్రామా చేస్తున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఇదే కుట్రను కొనసాగించాలని ఈ రెండు పార్టీలు చూస్తున్నాయని ఘాటుగా ఆరోపణ చేశారు. నిజానికి బీజేపీ పార్టీ అభ్యర్థి విషయంలో కాస్త తటపటాయిస్తూనే వస్తుంది. చివరికి ఏదైతేనేమి కానీ లంకల దీపక్ రెడ్డి పేరు ఖరారు చేసింది. అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అసలు బీజేపీ ఎందుకు డీలే చేసింది అని. అయితే ఇప్పుడు అదే విషయంపై రేవంత్ చేసిన హాట్ కామెంట్స్ సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్గా మారిందంటూ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్, చేవెళ్ల, సికింద్రాబాద్, మెదక్, మల్కాజ్గిరి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి 8 స్థానాల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయని, ఇప్పుడు బదులుగా ఈ ఉప ఎన్నిక బీఆర్ఎస్ కోసం బీజేపీ ఓటు మార్పిడి చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా బీసీలకు రిజర్వేషన్లు రాకపోవడానికి ఈ రెండు పార్టీల చీకటి ఒప్పందాలే కారణమని ఆయన ధ్వజమెత్తారు. ఇక మరోవైపు దేశ భవిష్యత్తును యువతే నిర్ణయించాలని రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయసును 18 ఏళ్లకు తగ్గించిన స్ఫూర్తితో చట్టసభలకు పోటీ చేసే వయసును కూడా 21 ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దీనికోసం త్వరలో తెలంగాణలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత వయసును 21 ఏళ్లకు తగ్గిస్తూ రెజల్యూషన్ తీసుకొస్తామని ప్రకటించారు. పార్లమెంటులో చట్ట సవరణ జరిగితే యువత మరింత క్రియాశీలకంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. నా యొక్క మనవి ఒక్కటే, కుట్రలు కుతంత్రాలను చేసే వాళ్ళను తిప్పికొట్టాలి. జరగబోయే ఎన్నికల్లో ఈరోజు చీలిక తీసుకురావాలని కేంద్రంలో ఉన్న పార్టీకి బి టీమ్గా మారి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూడండి, మహబూబ్ నగర్, చేవెళ్ల, సికింద్రాబాద్, మెదక్, మల్కాజ్గిరి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ 8 సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ జప్తు అయితే బీజేపీ ఆ 8 సీట్లను గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు 37% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ కరెక్ట్ 4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 15% పడిపోయింది. 22% బీఆర్ఎస్ ఓట్లు ఎక్కడికి మాయమైన, ఎవరికి చేరినాయో మీరు అంచనా వేయండి. ఎవరి మధ్యలో అవగాహన ఉన్నది, ఎవరిని ఎవరు బలపరుస్తున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్లో కూడా అదే తతంగాన్ని ఈరోజు కొనసాగించాలనే కుట్ర జరుగుతుంది. చీకటి ఒప్పందాలు ఉన్నాయి. ఇవాళ రిజర్వేషన్లు పొంచకపోవడానికి, ఈరోజు పేదలకు సహాయం అందించకపోవడానికి ఈరోజు వాళ్ళే కారణం. ఈ కుట్రలన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం. గాంధీ కుటుంబం దేశంలో శాంతి సామరస్యతను కాపాడుతుందని, 3 తరాలుగా దేశం కోసం పనిచేస్తుందని రేవంత్ రెడ్డి కొనియాడారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ గొప్పతనం గురించి మాట్లాడారు. గాంధీని హత్య చేసిన మతతత్వవాదులు బ్రిటిషర్ల కంటే ప్రమాదకరం అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని, అందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారని చెప్పారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తిని కొనసాగించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖుర్షిద్కు రాజీవ్ సద్భావన అవార్డును ప్రదానం చేశారు. మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన ఈ హాట్ కామెంట్స్ లో నిజం ఎంత అనేది ముందు తెలుస్తుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.